ప్రభు పెరట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురైనా కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్న వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. మనం చూసుకున్నట్లయితే దానియేలును చూసుకున్నట్లయితే దానియేలు గురించి మనం విన్నప్పుడు ఏం గుర్తొస్తుంది? దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు, దేవుడు దానియేలుని రక్షిస్తాడు. అయితే ఈ రక్షించే క్రమంలో దానియేలు దేవుని పట్ల ఎలా నడుచుకున్నాడు, అతని నడత ఎలా ఉంది, దేవుడు అతన్ని ఎలా తప్పించాడో మనం తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు, అలాగే చాలామంది దేవుని యందు భయభక్తులు నిలిపిన వారు ఉన్నారు. అందులో దానియేలు ఒకడు. దానియేలును చూసుకున్నట్లయితే విశ్వాసము, అతను సింహాల మధ్య ఉన్నాడంటే దేవుని పట్ల అతనుకు ఎంత విశ్వాసం ఉందో మనం చూద్దాం. చూసుకున్నట్లయితే దానియేలు దేవుని పట్ల ఒక నమ్మకంతో నిలబడిన ఒక మంచి మనిషి. చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. అసలు ఫస్ట్ దానియేలు బబులోనుకు ఎందుకు తీసుకురాబడ్డాడంటే, వాళ్ళు ఆ బబులోను నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల మీద చెరపట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యవనస్తులు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు, సకల విద్యను అలాగే జ్ఞానవంతులు, అలాగే సౌందర్యవంతులు ఎవరైతే ఉన్నారో ఆ యవనస్తుల్ని బబులోనికి తీసుకొని రాబడతారు. అలా తీసుకొని రాబడిన వాళ్ళల్లోనే దానియేలు ఉన్నాడు. ఆ దానియేలు ఉన్నప్పుడు చూసుకున్నట్లయితే దానియేలును చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నమ్మించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. ఇక్కడ చూసుకున్నట్లయితే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు. నిర్దోషిగా, ఏ మిస్టేక్ చేయని ఒక మంచి వ్యక్తిగా దేవునికి కనబడ్డాడు. మనం కొంతమంది వ్యక్తుల మధ్య నివసిస్తూ ఉంటాము, వాళ్ళకి మనం మంచివారముగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం మంచివారము అనిపించుకోవడానికి అది గొప్ప విషయం అనమాట. దేవుని దృష్టిలో మనం నిర్దోషులం అనిపించుకోవడం చాలా గొప్ప విషయం. మనుషుల దృష్టిలో మనం నిర్దోషులమని అనిపించుకోవచ్చు. ఈ అమ్మాయి చాలా మంచిది, లేకపోతే ఈ అబ్బాయి చాలా మంచివాడు అని మనుషులు అనడం అది చాలా ఈజీ. కానీ దేవుని దృష్టిలో నిర్దోషిగా జీవించడం అనేది అది చాలా కష్టమైనది. దేవుని యందు యథార్థత, పరిశుద్ధత, నమ్మకము, విశ్వాసము కలిగిన జీవించిన వ్యక్తి ఈ దానియేలు. చూసుకున్నట్లయితే నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా ఎంచబడితేనే కాబట్టి సింహాల గుహలో నుంచే దేవుడు దానియేలును బయటకు తీసుకొచ్చాడు. చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో ఒత్తిడులు, పరీక్షలు వస్తాయి. అప్పుడు మనం దేవుణ్ణి వదిలేస్తామా, లేకపోతే నేను దేవుని వైపు నిలబడతామా? మనం ఈరోజు మన దానియేలు జీవితం చూస్తే ఎంత కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు. చూసుకున్నట్లయితే దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఈ దానియేలు చాలా సౌందర్యవంతుడు, అలాగే జ్ఞానం కలిగినవాడు. ఇలాంటి దానియేలు మీద చాలామంది కుట్ర పన్ని దానియేలు దేవునికి ప్రార్థన చేయడం వాళ్ళకి నచ్చక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక శాసనం పుట్టించి 30 రోజుల వరకు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏదైనా మనవి ఉంటే రాజుగారి దగ్గరకు వచ్చే మనవి చేయాలి అనే శాసనాన్ని పుట్టిస్తారు. ఒకవేళ ఆ శాసనం మీరు ఎవరైనా దేవునికి ప్రార్థన చేసినట్లయితే వాళ్ళని సింహాల గుహలో పడేస్తారని ఒక శాసనాన్ని పుట్టిస్తారు. పుట్టించినప్పుడు అట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు విని తెలిసినా కానీ యథాప్రకారంగా ఎప్పుడు చేసే విధంగానే వెళ్ళి తన ఇంటి పై గదికి వెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి అతడు దినమునకి 3 మోకాళ్ళుల్ని ప్రార్థనిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు నిన్ను చంపేస్తా, లేదా సింహాల గుహలో పడేస్తాను, లేదా నిన్ను కాల్చేస్తా, లేదా నిన్ను అగ్నిగుండంలో పడేస్తా అని ఎవరైనా మనల్ని అంటే మనం ప్రార్థన చేస్తామండి? చెయ్యము. ఎవరన్నా మనల్ని గన్నిట్లో పెట్టేసి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కాల్ చేస్తా అంటే నువ్వు ప్రార్థన చేస్తావా? చేయవు కదా. మనుషులు అంతే. కానీ ఇక్కడ దానియేలు చూసుకున్నట్లయితే దేవునికి శాసనం అక్కడ అమలైపోయింది.
ఎవరైతే రాజుగారికి దగ్గర మనవి చేస్తారో వాళ్ళు సింహాల గుహలో పడవేయబడరు. ఎవరైతే రాజుగారి దగ్గర మనవి చేయకుండా వాళ్ళ సొంతంగా దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళని సింహాల గుహలో పడేస్తారని అక్కడ ఆజ్ఞ ఖరారైంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే దానియేలు యథాప్రకారంగా రోజు దానియేలు యెరూషలేము తట్టు తిరిగి దినమునకు 3 రోజుకి 3 సార్లు మోకాళ్ళేసి ప్రార్థన చేసినట్లు చూస్తున్నాము. ఇక్కడ దానియేలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అలాగే నిర్దోషత్వమును కలిగి ఉన్నాడు. దేవుని పట్ల అతడు నిర్దోషిగా కనబడ్డాడు. కాబట్టే దానియేలును దేవుడు సింహాల గుహలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అలాగే దేవుని కోసం నిలబడ్డాడు. రాజు ఆజ్ఞ ప్రకారం దేవునికి ప్రార్థిస్తే శిక్ష ఉందని దానియేలుకు తెలుసు. కానీ ఏం చేశాడు? దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు. భయపడలేదు. భయపడకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చి అక్కడ ప్రార్థన చేసినట్లు చూస్తున్నాము. దానివల్ల దేవుడు ఏం చేశాడు? దేవుడు దానియేలును కాపాడాడు. దేవుడు అతన్ని కాపాడాడు. దానియేలును సింహాల గుహలో పడేశారు. కానీ దేవుడు సింహాల నోళ్ళను మూయించాడు. మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బౌంట్రోతులు తన దేవుని యందు భక్తి గలవారైనందున అతనికి ఏ హానియు కలగలేదు. ఇక్కడ చూడండి, దేవుని యందు భయభక్తులు గల వాడై ఉన్నందున అతనికి ఏ హానియు కలగలేదని రాజుగారు దేవుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. చూసారండి, దానియేలు ఏ మిస్టేక్ చేయకపోయినా దేవునికి ప్రార్థించడం చేతనే సింహాల గుహలో పడేయడం ద్వారా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు సింహాల గుహలో నుంచి కూడా దేవుడు దానియేలుని విడిపించాడు. దేవుడు అంత శక్తిమంతుడు. మామూలుగా మనం ఏదైనా జూ పార్క్ వెళ్ళామనుకోండి, సింహాన్ని కానీ పులిని కానీ చూస్తే అది ఎంత గంభీరంగా ఉంటుంది. మామూలుగా దానికి మొత్తిచ్చి మనుషులు ఉన్నారు, జనాలు ఉన్నారనే అవగాహన దానికి ఉండదు. అది ఏదో లోకంలో ఉంటుంది. మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు అది మన వైపు సరిగ్గా చూడదు, గర్జించదు. కానీ అది చూడటానికి భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ సింహాలు ఏంటి? అవి ఆకలితో అలమటిస్తున్న సింహాల మధ్య దానియేలు జీవించాడు. కానీ దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఇక్కడ రాజుగారు సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి అతను దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు ఇలాంటి శాసనం పుట్టినా కానీ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడతాడు. నా నిర్దోషత్వమును బట్టి, నా విశ్వాసాన్ని బట్టి, అలాగే నా భక్తిని బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడనే విశ్వాసంతో దానియేలు ముందుకెళ్ళాడు. దానియేలు విశ్వాస ఫలితం మనం చూస్తున్నట్లయితే దానియేలు విశ్వాసం చూసి రాజు కూడా దేవుని మహిమపరిచాడు. చూసుకున్నట్లయితే దానియేలు మనకు నేర్పింది ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి వదలకుండా పట్టుకున్నాడు. ప్రార్థనలో స్థిరంగా ఉన్నాడు. భయానికి కాదు, విశ్వాసానికి లోబడ్డాడు. అప్పుడే దేవుడు దానియేలును కాపాడాడు. చూసారండి, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దానియేలు దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి జీవించాడు. మనం కూడా విశ్వాసంలో శ్రమలు కష్టాలు మనుషులకు తప్ప ఇంకెవరికి వస్తాయి? జంతువులకు రావు కదండి. అలాంటి శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు కూడా దానియేలు చూడండి, సింహాల గుహలో ఉన్నా కానీ భయము చెందకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థించడం ద్వారా దేవుడు సింహాల గుహలో నుంచి కూడా దానియేలును బయటకు తీసుకొచ్చాడు. తర్వాత దానియేలును అంతగా హెచ్చించాడు. చూసారండి, మనం నమ్ముకున్న దేవుడు ఎన్నడూ మనం విడిచిపెట్టేవాడు కాదు. అది విషయం తెలుసుకోండి. దావీదు నుంచి ఒక మంచి పాఠం మనం నేర్చుకున్నాము. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్.